నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే అండి, మరి ఈరోజు నేను అడగబోయే క్వశ్చన్స్ అన్నీ కొన్ని ఇక్కడ మచిలీపట్నం ప్రజలవి, కొంతమంది ప్రతిపక్షాలు అనుకోవచ్చు, కొన్ని నావనుకోవచ్చు. సో మరి రెడీ అండి? రెడీనే. ఓకే, ఫస్ట్ అంటే సమైక్యాంధ్ర కోసం ధైర్యంగా పోరాడిన వాళ్ళల్లో లగడపాటి రాజగోపాల్ తర్వాత మీరే గుర్తుకొస్తారు. అవునండి. మరి ఆ రోజు లోక్సభలో సడన్గా మీరు అస్వస్థకు గురయ్యారు. అసలు ఆ రోజు ఏమైంది? మరి మీరు ఎంత చేసినా కూడా మరి విభజన ఆగలేదు కదా, మరి దానికి ఏమంటారు? అంటే అన్ని ప్రధాన రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయం తీసుకోకుండా శ్రీకృష్ణ కమిషను విభజించేటప్పుడు అన్ని వర్గాల యొక్క అభిప్రాయాలు తెలుసుకుని వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా సాధ్యమైనంత వరకు విభజించవద్దు, ఒకవేళ విభజించాల్సి వస్తే అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలు తెలుసుకోమని చెప్పారు. ఏ రకమైన అభిప్రాయ సేకరణ చేయకుండా ఏకపక్షంగా అసలు విభజించేటప్పుడు ఉభయ ప్రాంతాలకు కూడా న్యాయం జరుగుతుందా లేదా అని ఒక నిష్పక్షపాతంగా విభజించాలి. విభజన అనేది అశాస్త్రీయంగా జరిగింది, దాన్ని మేము వ్యతిరేకించాం. ఆ రోజున వాళ్ళు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు వాళ్ళకి మాకు కూడా మేము ఆ బిల్లును అడ్డుకున్నాం. వాళ్ళకి మాకు కూడా ఘర్షణ జరిగింది. మమ్మల్ని పట్టుకుని యూపీకి బీహార్కి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా వచ్చి మమ్మల్ని కొడతాం జరిగింది. కొడితే బాగా దెబ్బలు తగిలినాయి. అప్పుడు నేను హార్ట్ అటాక్ వచ్చి స్పృహ పడిపోయాను. సరే, నన్ను వెంటనే రామ్మనోహర్ లోహియా హాస్పిటల్ తీసుకెళ్లారు. నేను వెళ్ళేటప్పటికి అక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ, ఆయన కూడా ఆ సమయానికి ఢిల్లీలో ఉన్నాడు. వెంటనే ఆయన కూడా హాస్పిటల్కి వచ్చారు. ఆ హాస్పిటల్ పరిస్థితులు బాగోలేదని వెంటనే అపోలో హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ ఇన్ ఇండియా రమాకాంత్ పాండా అని అతను ఆసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ బాంబేలో ఉంది. నాకు ప్రత్యేకమైన వైద్యుల సహకారంతో నన్ను బాంబే తీసుకెళ్ళి బాంబేలో బైపాస్ ఆపరేషన్ చేయించారు. ఇక ఆ రోజున విభజన అనేది అశాస్త్రీయంగా జరిగింది. దానికి ప్రధానంగా మద్దతు ఇచ్చిన పార్టీ ఆ రోజున ప్రధాన ప్రతిపక్షం బీజేపీ. ఆ రోజున వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి బీజేపీ వాళ్ళు అన్నాం. అంటే మేము ఆ మాటలు నమ్మాం. విభజన జరిగిపోయినా కూడా, కాంగ్రెస్ పార్టీ విభజించినా కూడా ప్రతిపక్షం మా ఆంధ్రాకి మేలు జరిగేలాగా మాట్లాడిందని చెప్పి మేము వాళ్ళతో మిత్రపక్షంగా వెళ్ళాం. వాళ్ళు ఎప్పుడో జరిగిన గొడవ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గోద్రా అల్లర్లు జరిగినప్పుడు మోడీని వ్యతిరేకించాడు. ఇలాంటి ముఖ్యమంత్రి, మత కలహాలను రెచ్చగొట్టే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా తగడం, అతను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించండి అని చెప్పి అతను అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ మత కలహాలు రెచ్చగొట్టే వ్యక్తి కనుక నా రాష్ట్రానికి కనుక వస్తే నేను అతను అరెస్ట్ చేసి జైల్లో పెడతానని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అతన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బాగా పట్టుబట్టారు. అదంతా కడుపులో పెట్టుకుని, ఇంకోటి ఏంటంటే రేపు ప్రధాన మంత్రి పదవికి చంద్రబాబు నాయుడు ఎక్కడ అభ్యర్థి అవుతాడు అనే భయం కూడా అతనికి ఉంది. దాంతో ఆయన చంద్రబాబుని, మన ఆంధ్రప్రదేశ్ని కూడా ఒక వివక్షతో కూడినటువంటి, అంటే ఈ రాష్ట్రం బాగుపడకూడదు, ఈ రాష్ట్రం కంఫర్టబుల్గా ఉండకూడదు, ఇవాళ చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితుల్లో అవమానించాలి, అపహాస్యం చేయాలి, అంటే అతను పదవిలో ఉండి కూడా అసమర్థుడిగా చిత్రీకరించాలి అనేది ఆయన కాన్సెప్ట్. దానివల్ల విభజన హామీలు ఏమీ అమలు చేయలేదు. మేము చాలా కాలం పోరాడి చివరాఖరి మిత్రపక్షం నుంచి వైదొలిగి మంత్రి పదవులు కూడా రాజీనామా చేసి మేము అవిశ్వాస తీర్మానం కూడా పెట్టాం. మేము చేయగలిగింది ఏంటంటే నిరంతరం పోరాటం. ఫస్ట్ టైం ఎంపీగా ఉన్నప్పుడేమో విభజనకు వ్యతిరేకంగా పోరాడాం. అన్సైంటిఫిక్గా విభజిస్తున్నారు, మాకు అన్యాయం జరుగుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్ని సేవ్ చేయండి, నిష్పక్షపాతంగా మాకు విభజన జరగాలి తప్ప ఇట్లా అన్యాయం జరిగేలాగా కాదని చెప్పి ఆ రోజున పోరాటం. సెకండ్ టైం ఎంపీగా అయిన తర్వాత విభజన హామీల అమలు కోసం పోరాడాల్సి వచ్చింది. నా జీవితం అంతా పార్లమెంట్లో ఈ పోరాటాలతోనే. వాళ్ళు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ సక్రమంగా చేసి ఉంటే మాకు ఉండేది కాదు. ఇవాళ రోజున అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా మాకు అన్యాయం జరిగింది అనేది గమనించి విభజన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రిది. అమలు చేయలేకపోతే అది ఆ యొక్క వైఫల్యం, కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. వాళ్ళు అటువంటి పదవులు, ప్రధానమంత్రి పదవులు ఉండడానికి కూడా అర్హత లేదు వాళ్ళకి. అటువంటి వ్యక్తుల్ని ప్రధానమంత్రులుగా తగదని చెప్పి
మేము అన్ని ప్రధాన రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టాం. అందరూ కూడా బేషరతుగా ఆంధ్రాకి అన్యాయం జరిగింది, ఆంధ్రాకి న్యాయం చేయండి అని చెప్పి మా తరఫున అండగా నిలబడ్డారు. మరి దానికి కూడా మోడీ ప్రభుత్వం దిగిరాలేదు. మాకు అన్యాయం జరుగుతూనే ఉంది. మరి ఇవాళ కూడా అన్యాయం కొనసాగుతూనే ఉంది. ఇవాళ నిన్నగాక మొన్న రైల్వే జోన్ ఇస్తున్నామని చెప్పి ఒక అబద్ధపు అంటే ఇచ్చారు. ఏంటి? విలువ లేనిది, ఉపయోగం లేనిది. వాల్తేర్ డివిజన్లోనే ముఖ్యమైన ఆదాయం ఉంది. వాల్తేర్ డివిజన్ ఆదాయం అంతా కూడా ఒరిస్సాకి కట్టబెట్టి ఇవాళ ఎక్కువ ఆదాయం వచ్చేదాన్ని ఒరిస్సాకి కట్టబెట్టి ఇవాళ ఆదాయం తక్కువ వచ్చేదానితో మాకు జోన్ ఏర్పాటు చేస్తే రేపు ఇప్పుడు ఇవాళ ఏ ప్రాంతంలో ఎక్కువ ఆదాయం వస్తుంది అనే దాని మీద ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసేటప్పుడు ఆ ఆదాయాన్ని బట్టి నిర్ణయిస్తారు. మేము అందుకు కదా జోన్ కావాలని కోరుకున్నది. జోన్ కూడా మోసమే. ఇవాళ విభజన హామీలు ఏమీ అమలు చేయాలి. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ప్రత్యేక హోదా ఇవ్వాల. రెవెన్యూ లోటు తీరుస్తామన్నారు, రెవెన్యూ లోటు తీర్చలా. ఇవాళ రోజున మరి ఏ రకంగా కూడా ఇప్పుడు ఒక పోర్ట్ నిర్మించలేకపోయారు. ఇండస్ట్రియల్ క్యారిడర్ పెడతాన్నారు విశాఖపట్నం టు తడ వరకు, మరి అది కూడా పెట్టలేకపోయారు. ఇలా అన్ని విభజన హామీలు ఇవాళ కేంద్రీయ విద్యా సంస్థలు అన్నీ పెట్టలేకపోయారు. ఈ రకమైన నిధులు కేటాయిస్తూ కనుక డెవలప్ చేసుకుంటా పోతే ఇది ఒక 40 సంవత్సరాలకు కానీ కేంద్రం ప్రతిపాదించిన ఎన్ని కూడా అమలు జరగదు. ఇవాళ పోలవరం నిర్మాణం చేస్తున్నాం, మనం అహర్నిశలు కష్టపడుతున్నాం. అది త్వరగా పూర్తయితే మా ప్రాంతానికి నీటి సమస్య ఉండదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఛాలెంజ్గా తీసుకుని పగలు రైతులు కష్టపడుతున్నాడు. దానికి పూర్తిగా ఆర్థిక సహాయం కేంద్రం చేయాలి. ఇవాళకి 5,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్. ఇవాళ రాష్ట్రం ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులతో ఉంటే రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయగలుగుతాం? కాబట్టి ఇవాళ కేంద్రం పూర్తిగా అన్యాయం, అటు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది ఎప్పుడు గతంలో, ఇవాళ బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది. సరే ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ రియలైజ్ అయ్యి మేము విభజన చేశాము, ఏ హామీలు అయితే ఇచ్చామో హామీలన్నీ కూడా అమలు చేస్తామన్నారు. అందుకని మేము కాంగ్రెస్ పార్టీతో మేము ఇవాళ రోజున కలిసి ఎలక్షన్కి వెళ్ళబోతా ఉన్నాం. జాతీయ స్థాయిలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా చంద్రబాబు గారి నాయకత్వం కోరుకుంటా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు, ఆయన సమర్థత కలిగిన రాజకీయ నాయకుడు, ఆయన కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి నాయకుడు, ఆయనకి అన్ని అవగాహన ఉంది. ఇవాళ ఖచ్చితంగా బీజేపీని ఓడించి ఇవాళ మన రాష్ట్రాలకు మేలు చేసే, మనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని కేంద్రంలో తెచ్చుకుని మన రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రస్తుతం కృషి చేస్తున్నాం. ఓకే సార్, మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నాం అన్నారు. మరి రేపు 2019 ఎన్నికల్లో మరి ఇబ్బంది అవ్వదు అనుకుంటున్నారా మీకు? ఇప్పుడు విభజన హామీలు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. అవును, వాళ్ళు అధికారంలోకి వచ్చుంటే విభజన హామీలు అమలు చేసేవాళ్ళేమో. ఇవాళ బీజేపీ వచ్చి విభజన హామీలని అమలు చేయాలి, ముఖ్యంగా ప్రత్యేక హోదా. ఇవాళ రోజున కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే, లేకపోతే మన కూటమి అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాకి మేము సంసిద్ధం, విభజన హామీలన్నీ కూడా వెంటనే అమలు చేస్తాం అని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. మరి ఇవాళ మన రాష్ట్రానికి ప్రయోజనం చేకూరాలంటే బీజేపీ వల్ల చేకూరాల, మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తానంటుంది. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీతో మన రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఓకే, అంటే ఇప్పటి వరకు చాలామంది హామీలు ఇస్తారు, ఇవ్వటం, మరి అవి చేస్తారు అని అసలు మీరు ఎలా నమ్ముతున్నారు? మనిషి ఆశాజీవి. ఇప్పుడు మన రాష్ట్రం కష్టాల్లో ఉంది, కేంద్ర సహకారం లేకుండా అభివృద్ధి కష్టం. మరి సహాయం చేస్తానన్న బీజేపీ మోసం చేసింది. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ విభజన హామీలు పెట్టింది వాళ్ళే కాబట్టి వాళ్ళకి చేయడం చాలా సులువు. ఎందుకంటే ఏ ఉద్దేశంతో అయితే విభజన హామీలు పెట్టారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం అనేది వాళ్ళకి తేలిక. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవరైతే విడగొట్టారో, ఎవరైతే హామీలు ఇచ్చారో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు, చేస్తారని మేము ఆశాభావంతో ఉన్నాం. ఓకే, కానీ మామూలుగా అయితే హామీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు స్వార్థంగా నిస్వార్థంగా వాళ్ళు చేయాలి, కానీ మా పార్టీ అధికారంలోకి వస్తేనే మేము అన్నీ అమలు చేస్తాం అని అనకూడదు కదా. అధికారంలోకి రాకుండా చేయలేరుగా. అవును, అంటే ఇప్పుడు స్వతహాగా మీకు ప్రజలంటే అభిమానం ఉన్నప్పుడు, ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పుడు అంటే వాళ్ళు మద్దతు పలుకుతున్నారు. అధికారంలో లేరు కాబట్టి వాళ్ళు మాకు అండగా నిలబడుతున్నారు, మాకు మద్దతు పలుకుతున్నారు. ఎవరైనా ఏదైనా చేయాలి అంటే అధికారంలోకి రావాల్సిందే. అధికారంలోకి రాకుండా ప్రతిపక్షం ఏమీ చేయలేదు. అధికార పార్టీకే సాధ్యం. ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చి మన రాష్ట్రానికి చేయవలసింది చేయలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, లేదా మిత్రపక్షం అధికారంలోకి వస్తే తప్పనిసరిగా చేస్తానికి వాళ్ళతో కమిట్మెంట్ ఇచ్చారు. ఏదైనా నమ్మకం మీద కదా నడిచేది ప్రపంచం. మేము కూడా నమ్మకం మీద ఆధారపడము. ఓకే, మరి 2014 వరకు సోనియా అన్న, కాంగ్రెస్ పార్టీ అన్న
చంద్రబాబు గారు అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు. మరి ఎందుకు ఆ తర్వాత వైఖరి మార్చుకొని కాంగ్రెస్తో కలుపుకొని వెళ్తున్నారు? ప్రత్యర్థులేమో ఊసర వెళ్ళి అంటున్నారు. బీజేపీతో కూడా మనకు అంతకుముందు సంబంధాలు లేవు. అవును. బీజేపీతో ఎందుకు సంబంధాలు పెట్టుకున్నాం? ఇప్పుడు మోడీని కూడా ఒకప్పుడు మనం విమర్శించాం. ఇప్పుడు మోడీతో ఎందుకు సంబంధాలు పెట్టుకున్నాం? కేవలం విభజించబడ్డ రాష్ట్రం, కష్టాల్లో ఉన్న రాష్ట్రం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి, విభజన హామీలను అమలు చేయాలి. మరి బీజేపీతో ఆ అవసరం కోసమే పొత్తు పెట్టుకున్నాం. ఇవాళ బీజేపీ ఎప్పుడైతే మనకి మన అవసరాలు తీర్చట్లేదో, మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రియలైజ్ అయ్యి మేము విభజించాము, విభజన హామీలు పెట్టాము, మేము తప్పనిసరిగా మేము అమలు చేస్తాం. ఇవాళ బీజేపీ మిమ్మల్ని మోసం చేస్తాం. బీజేపీ పైన మేము పోరాడే పోరాటంలో కాంగ్రెస్ పార్టీ కూడా మాకు కలిసి వస్తూ ఉంది. మేమంతా కలిసే పోరాడుతున్నాం. ఇవాళ తప్పనిసరిగా బీజేపీ చేయలేని పని కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము వాళ్ళతో స్నేహం చేస్తున్నాం. మరి ఈ 4 ఏళ్ళు మచిలీపట్నం నియోజకవర్గానికి ఎంపీగా ఏం సాధించారు అన్నదానికి మరి మీరేం చెప్తారు? నేను ఏమైతే నాకు హామీలు ఇచ్చానో ఎన్నికల్లో నుంచునేటప్పుడు నేను కొన్ని ఎయిమ్స్, కొన్ని ప్రణాళికలు పెట్టుకున్నా. ఇవన్నీ అమలు చేయాలని చెప్పి ప్రజలకు హామీలు ఇచ్చాను. నేను ఎన్నికల ప్రచారంలో నేను 2009లో నుంచున్నప్పుడు నేను ఒక 4 టార్గెట్స్ పెట్టుకున్నాను. ఒకటి, మచిలీపట్నం టు విజయవాడ నేషనల్ హైవే. 2, మచిలీపట్నం టు విజయవాడ సింగిల్ లైన్ ఉన్న రైల్వే ట్రాక్ని డబులింగ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్. సింగిల్ లైన్ ఉండటం వల్ల చాలా డిలే, 2 hours పడుతుంది జర్నీ, 3 hours కూడా పడుతుంది. అదే డబులింగ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ అయితే 40 minutesలో విజయవాడ వెళ్ళిపోతుంది. అది 2. 3వది 216 కత్తిపూడి నుంచి ఒంగోలుకి కోస్తా జాతీయ రహదారి. అది మేము ఉద్యమం ద్వారా సాధించుకున్నాం. మేము ఆ రోడ్డు ఒకటి ఇంప్లిమెంట్ చేస్తే కోస్తా తీర ప్రాంతం అన్నమాట ఇప్పుడు విజయవాడ మీదుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. మేము ఒంగోలు వెళ్ళాలన్నా, తిరుపతి వెళ్ళాలన్నా, మద్రాసు వెళ్ళాలన్నా మేము అవినిగడ్డ మీదుగా, రేపల మీదుగా మేము వెళ్ళిపోతాం. కోస్తా జాతీయ రహదారి 216 అది ఒకటి రోడ్డు రహదారి వేయటం. 4వది పోర్టు. మచిలీపట్నంలో పోర్టు ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. పోర్టు ఆధారిత పరిశ్రమలు వస్తాయి. పోర్టు ఆధారిత పరిశ్రమలు వస్తే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి. ఈ 4 నేను పెట్టుకున్న టార్గెట్స్. ఈ 4 విషయాలు కూడా నా అంత సంతృప్తికరంగా ఏ ఎంపీ ఐఎమ్ వెరీ హ్యాపీ. కారణం అంటే డబులింగ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ పనులు జరిగిపోతూ ఉన్నాయి. మచిలీపట్నం టు విజయవాడ రోడ్డు పనులు జరిగిపోతూ ఉన్నాయి. వితిన్ 3-4 monthsలో కంప్లీట్ అయిపోతుంది. అలాగే 216 కత్తిపూడి టు ఒంగోలు. ఇవాళ విశాఖపట్నం వెళ్ళాలంటే విజయవాడ వెళ్ళక్కర్లా, ఒంగోలు వెళ్ళాలంటే విజయవాడ వెళ్ళక్కర్లా. ఇటు అడ్డదారి 100 kilometers డిఫరెన్స్ వస్తుంది. ఆ రోడ్డు పనులు చకచక జరిగిపోతుంది. మచిలీపట్నం పోర్టు పనులు మొన్నే ప్రారంభించుకున్నాం. ఆ పనులు కూడా చకచక జరిగిపోతున్నాయి. ఇవాళ నా టార్గెట్స్ ఏమైతే నేను ఈ ప్రాంతాభివృద్ధి కోసం ఏమైతే హామీలు ఇచ్చానో నా హామీలన్నీ కూడా పూర్తిగా అమలైనవి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, అంటే ఈ విషయంలో కూడా కొంతమంది ఏంటంటే అవును ఎంపీ గారు ఈ రోడ్లకు సంబంధించి చాలా అభివృద్ధి చేశారు అని కొంతమంది అంటారు. ఇంకొంతమంది అంటే ఎంత చేసినా తక్కువ అంటారు కదా. మరి ఈ 4 సమస్యల గురించే ఎక్కువ అనుకున్నారు కానీ పార్లమెంట్లో మిగిలిన వాటి వేటి గురించి కూడా మాట్లాడరు, ఎక్కడా మాట్లాడరు, నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేయరు అని కొంతమంది అంటున్నారు. మరి దానికి ఏమంటారు? మచిలీపట్నం టు విజయవాడ రోడ్డుకి కేంద్ర నిధులే. మచిలీపట్నం టు విజయవాడ రైల్వే ట్రాక్ డబులింగ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్కి కేంద్ర నిధులే. 216 జాతీయ రహదారి, కోస్తా జాతీయ రహదారికి కేంద్ర నిధులే. ఇవన్నీ కేంద్రం నుంచి వచ్చిన నిధులే. నా ప్రాంతానికి వచ్చిన నిధులు ఇంకే ప్రాంతానికి కూడా వెళ్ళాలి. ఇకపోతే ప్రతిరోజు పార్లమెంట్ జరిగిన రోజులు కూడా ప్రతిరోజు పోరాటమే. ప్రతిరోజు గాంధీ గారి విగ్రహం దగ్గర, స్టాచ్యూ దగ్గర నిరసన తెలియపరుస్తాం, గుమ్మం దగ్గర నిరసన తెలియపరుస్తాం. సభా కార్యక్రమాలు మా విభజన హామీలు అమలు చేసే వరకు సభా కార్యక్రమాలు జరగకుండా పార్లమెంట్ని స్తంభింపజేస్తాం. ప్రతిరోజు డ్యూటీ చేసే ఎంపీ ఎవరన్నా ఉన్నాయంటే అందులో నేను ఒకడిని. మా తెలుగుదేశం పార్టీ ఎంపీల్లో నేను సీనియర్ ఎంపీని. నేను ఆ పోరాటంలో ముందు నుంచుంటాను. ఇవాళ ప్రతిరోజు కూడా మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర అవసరాల కోసం పార్లమెంట్లో పోరాడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో నేను కూడా ఒకడిని. ఓకే, మరి మీ సహచర ఎంపీలు రవీంద్రబాబు గారు కానీ, అవంతి శ్రీనివాస్ గారు కానీ వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు కదా. మరి మీరెప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వైఎస్ఆర్సీపీకి వెళ్తున్నారు? వైఎస్ఆర్ పార్టీ మీద నాకు నమ్మకం లేదు.
తెలుగుదేశం పార్టీ మీద నాకు నమ్మకం ఉంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సమర్థత కలిగిన నాయకుడు, అహర్నిశలు శ్రమించే నాయకుడు, రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాడు. అటువంటి ముఖ్యమంత్రి, అటువంటి నాయకత్వం ఇవాళ కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని, రెవెన్యూ లోట్లో ఉన్న రాష్ట్రాన్ని ఇవాళ రోజున చాలా బాగా అభివృద్ధి చేశాడు. పోలవరం నిర్మాణం ద్వారా రాష్ట్రం మొత్తానికి తాగునీరు, సాగునీరు అందిస్తున్నాడు. ఇవాళ పోలవరాన్ని ఇంత స్పీడ్గా పూర్తి చేయటం నాగార్జున సాగర్ కంటే పెద్ద ప్రాజెక్ట్. దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తూ ఉన్నారు. రాజధాని నిర్మాణం కట్టుబట్టలతో మనం వచ్చేసాం. ఇవాళ రాజధాని నిర్మాణం చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే సుందరమైన సదుపాయాలు కలిగిన విశాలమైన రోడ్లతో, డ్రైనేజీ వ్యవస్థతో అద్భుతమైన రాజధాని నిర్మాణం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇవాళ రోజున సంపద సృష్టిస్తున్నాడు, ఆర్థికంగా మనం బలోపేతం చేస్తున్నాడు మన రాష్ట్రాన్ని. ఇవాళ రోజున అటువంటి నాయకుడు ఉన్న చంద్రబాబు గారిని వదిలిపెట్టి వైసీపీకి ఇంతవరకు ఒక ఎయిము, ఒక గోలు, ప్రతిపక్షమైన పాత్రే సరిగ్గా పోషించలేని వాళ్ళు అధికార పార్టీలో వాళ్ళు ఎలా వస్తారో, ఎలా పరిపాలించగలుగుతారు? వాళ్ళని నమ్ముకుని నేను ఎలా, నాకు అంత అవసరం ఏంటి? ఇవాళ రాజకీయంగా నాకు 2 సార్లు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది. ఇవాళ నేను 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా ఉన్నానంటే నాకు తెలుగుదేశం పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టి వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళాల్సిన అవసరం నాకేముంది? ఇవాళ సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు. ఈ నాయకత్వంలో మించిన నాయకత్వం ఎక్కడ ఉండదు. ఇటువంటి నాయకత్వంలో పనిచేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం ఒక సమర్థుడైన నాయకుడితో కలిసి మేము ప్రయాణం చేశామని. ఓకే సార్, మరి రవీంద్రబాబు గారు, అవంతి గారు వెళ్తూ చాలా విమర్శలు చేశారు. అవంతి గారేమో ఏకంగా చంద్రబాబు గారికి కులపిచ్చి బాగా ఉంది, ఎవరిని పట్టించుకోరు అని అంటున్నారు. మరి అసలు అలా అనొచ్చు అనకూడదు, అందులో నిజం ఎంత? నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు మహానాయకుడు, చాలా అభివృద్ధి అనేది ఆయన హయాంలో జరిగింది అని చెప్పి రవీంద్రబాబు మాట్లాడాడు, అవంతి శ్రీనివాసరావు మాట్లాడాడు. నిన్నటిదాకా గొప్ప నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సడన్గా అలా మారిపోకూడదు. మీరు పార్టీ మారితే మారిపోండి, అంతేగాని విమర్శలు నిన్నటిదాకా నువ్వు పొగిడిన నోటితో ఇవాళ ఎలా విమర్శిస్తావు? విమర్శించడానికి నువ్వు ఏ కారణం చెప్పుకుంటావు? ఇవాళ నేను ఇవాళ నీ అవసరాల కోసం ఏదో ఈ పార్టీ అధికారంలో కలదు, ఆ పార్టీ అధికారంలోకి వస్తే నువ్వు తప్పుడు అంచనా వేసుకుని పరిగెత్తాం, రెంటికి చెడ్డరేవడైపోతారు. ఇవాళ వదన అవంతి శ్రీనివాస్ గారు మాట్లాడే మాటలకి నేను విలువ ఇవ్వను. ఎందుకంటే ఆయన నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారిని చాలా బాగా పొగిడాడు. ఇటువంటి నాయకుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరన్నాడు, అంత కష్టపడే నాయకుడు ఎవరు లేరన్నారు, ఇటువంటి నాయకుడు హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి ఉందన్నారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దొంగలన్నాడు, వాళ్ళు నేరస్తులు అన్నాడు, వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి అన్నాడు, వాళ్ళని నమ్ముకుంటే రాష్ట్రాన్ని అమ్మేస్తారు, తాకట్టు పెట్టేస్తారు అన్నాడు. ఇవన్నీ కూడా మాట్లాడిన మాటలు. ఇవాళ రోజు నువ్వు వేరేగా మాట్లాడితే ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతారు. నిమిషానికి మాట మాట్లాడితే నేను అడదాకా చంద్రబాబు దేవుడు, ఇవాళ దెయ్యం, ప్రజలు నిన్ను ఎలా విశ్వసిస్తారు? సో పార్టీలు మారచ్చు, కానీ కాస్త మనం మాట్లాడేటప్పుడు విమర్శలు సద్విమర్శ ఉండాలి తప్ప కువిమర్శ ఉండకూడదు. మరి రవీంద్రబాబు గారు అయితే అసలు లోక్సభలో మైక్ ఇవ్వడం లేదు, వాళ్ళొక్కళ్ళమైన గల్లా జయదేవ్ గారికి మైక్ ఇస్తారు తప్ప ఇంకెవరికి ఎవరు, ఆ తర్వాత రామ్మోహన్ గారికి లేకపోతే నాని గారికి వీళ్ళకే ఇస్తారు అని పెద్ద విమర్శ చేశారు. అసలు అంటే నిజంగా అలా జరిగిద్దా? పార్షియాలిటీ అలా ఏం జరగదండి, అలా ఏం జరగదు. మాకు ఫ్లోర్ లీడరు తోట నరసింహం గారు, ఆయన కాపు కులానికి చెందిన వ్యక్తి. కె రామ్మోహన్ నాయుడు కొప్పు వెలమ, అతను బీసీ కులానికి చెందిన వ్యక్తి. మరి వీళ్ళిద్దరూ ఎక్కువగా మాట్లాడతారు. అంటే ఇందులో కమ్మ కులానికి ప్రాతినిధ్యం ఇచ్చింది ఎక్కడుంది? నాని కూడా తక్కువే మాట్లాడతాడు. అంటే జనరల్గా పార్లమెంట్లో ఎలా ఉంటుందంటే ఫ్లోర్ లీడర్కి ఫస్ట్ మాట్లాడే అవకాశం ఇస్తారు. ఫ్లోర్ లీడరు లేకపోతే ఆ తర్వాత ఇంకో లీడర్ మాట్లాడతాం. ఇవాళ మా పార్టీకి మాట్లాడే అవకాశాలు చాలా తక్కువ వచ్చినాయి. ఇవాళ మొత్తం ఈ పార్లమెంట్ 5 సంవత్సరాల పీరియడ్లో సభ జరిగేదే కొద్ది రోజులు. ఆ కొద్ది రోజుల్లో చాలా రోజులు బంద్, అంటే వాకౌట్ చేస్తూ ఉంటారు, దాన్ని వాయిదాలు వేసేస్తూ ఉంటారు, సభని జరగదు. చాలా తక్కువ అవకాశాలు వస్తాయి. రవీంద్రబాబు గారు చాలాసార్లు మాట్లాడారు, ఆయనకి మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఇవాళ రవీంద్రబాబు గారికి ఇచ్చారు, తోట నరసింహం గారికి ఇచ్చారు, కె రామ్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, అప్పుడప్పుడు జయదేవ్ కూడా మాట్లాడాడు. ఇంత కుల వివక్ష అనేది అసలు ఏమీ లేదు మా పార్టీలో.
ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మాట్లాడవచ్చు, ఎవరి దగ్గర సమర్థత ఉంటే వాళ్ళు మాట్లాడవచ్చు. దిస్ ఇంట్రెస్ట్. నేను కూడా సార్లు మాట్లాడాను. ఇది మాట్లాడతానికి దాంట్లో కులాలను చూపించాల్సిన అవసరం ఏముంది? ఓకే సార్, మరి మీకు లోకల్గా ఒక షాడో ఉన్నారు అని టాక్ ఉంది. అంటే మీరు అధికారంలో ఉన్న ఇక్కడ వ్యవహారాలన్నీ మీ తమ్ముడు బుల్లయ్య గారు చక్కబెడతారు అని చాలామంది అనుకుంటున్నారు. ఒక షాడో, మీ షాడో అని. మరి ఏంటి అది? మాది ఉమ్మడి కుటుంబం అండి. మా తమ్ముడు నేను కలిసి జీవిస్తాం. నా తమ్ముడు భార్య, నా తమ్ముడు పిల్లలు, నా భార్య, నా పిల్లలు, నా కోడళ్ళు అందరూ కూడా ఈ ఇంట్లోనే కలిసిమెలిసి జీవిస్తాం. ఏ పని ఉన్నా ఇంట్లో వాళ్ళు షేర్ చేసుకుంటారు. కష్టాలు సుఖాలు అన్నీ కూడా షేర్ చేసుకుంటాం. ఈ ఎంపీ పదవి అనేది నా ఒక్కడది కాదు, మా కుటుంబానికి, ఈ ఇంటిది, నా మనుషులది. ఏ సమస్య వచ్చినా కూడా మా వాళ్ళంతా కలిపి పనిచేస్తాం. సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కరిస్తాం. దానికి నా తమ్ముడు సహకరిస్తాడు, నా పిల్లలు సహకరిస్తారు. నా కోసం వచ్చే అతిథుల్ని గౌరవించడంలో, మర్యాద చేయడంలో నా కుటుంబ సభ్యులు మొత్తం ఆడవాళ్ళు సహకరిస్తారు. అందరం కూడా మేము చేసేదంతా కూడా మంచి పనే, ప్రజాసేవే. దానికి పూర్తిగా నా తమ్ముడు నేను కలిసిమెలిసే మేము షేర్ చేసుకుంటాం. ఏదైనా ఉంటే పార్లమెంట్లోకి వచ్చి ఆయన మాట్లాడలేకపోవచ్చు, కానీ ఇక్కడ ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే ఆయనే పరిష్కరిస్తాడు. మేము చాలా నీతివంతమైన జీవితాన్ని గడుపుతున్నాం. మేము దీన్ని వ్యాపారంగా మార్చుకోలేదు, ప్రజాసేవని. మా తమ్ముడు చేసినా, నేను చేసినా, మా పిల్లలు చేసినా కూడా చక్కగా పారదర్శకంగా మేము ఎవరికైనా హెల్ప్ కావాలంటే చేస్తాం తప్ప దాన్ని మేము వ్యాపారం చేయలేదు. మా షాడో కాదు, మా తమ్ముడే. నాకేం షాడో కాదు, నా తమ్ముడే. మాదంతా ఉమ్మడి కుటుంబం, మేమంతా కలిసిమెలిసి ఉంటాం. నా కోసం ఎవరిని వస్తే మా తమ్ముడే సమాధానం చెప్తాడు. నేను లేకపోతే నేను చేయాల్సిన పనులు ఏమంటే నా తమ్ముడే పరిష్కారం చేసి పెడతా ఉంటాడు. దీన్ని మేము గర్వంగా ఒక గొప్పగా ఫీల్ అవుతాం తప్ప దీన్ని ఏదో షాడోలు కూడా. కానీ అధికారంలో ఉన్న మీరు చేయడం వేరు, మీ తమ్ముడు చేయడం వేరు కదా. ఏముంటుంది, రండి కూర్చోండి కాఫీ తాగండి అంటానికి అధికారం కావాలా? ఏంటంటే పని మీద వచ్చారు, మీకు ఏం కావాలి అని సమస్య తెలుసుకుని ఏదైనా భార్యాభర్తలు తగాదా అయితే కూర్చోబెట్టి ఎందుకు తగాదా పడతారు, కలిసిమెలిసి ఉండండి, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోండి. అన్నదమ్ములు తగాదాలు ఉంటే ఎందుకు మేము ఎలా మేము ఉంటున్నాం, మీరు కూడా అలా ఉండొచ్చు కదా, అలా కలిసి ఉంటే కలసి సుఖం అని చెప్పడానికి పదవులు కావాలండి. నా తమ్ముడు చేసేది అయ్యేగా పనులు, ఇంకేముంటాయి. ఓకే, అంటే అలా చేయొచ్చు అంటారు. చెయ్యాలి, షేర్ చేసుకోవాలి కుటుంబ సభ్యులంతా. నా భార్య చేసుకోవాలి, నా పిల్లలు చేసుకోవాలి, నా కోడళ్ళు చేసుకోవాలి, నా మనవరాలు, చిన్న పిల్లలు, పెద్దోళ్ళు అయితే వాళ్ళు కూడా చేయాలి. దిస్ ద ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. ఓకే, బందర్ పోర్ట్ ఎందుకు లేట్ అవుతుంది? మంత్రి కొల్లు రవీంద్ర గారు ఎంపీగా మీరు భూసేకరణ దగ్గర మీ అలసత్వమే కారణమని ఈ ఆరోపణ మాత్రం కొంచెం గట్టిగానే వినిపించింది. అప్పట్లో వినిపిస్తుందండి. ఇవాళ రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షాలు అడ్డు. ఏం చేసినా కూడా ప్రతిపక్షం ఉంటూ వస్తుంది. రాజధాని నిర్మాణానికి భూసేకరణ చేస్తూ ఉంటే భూసేకరణ చేయడానికి వీల్లేదు అని చెప్పి రైతులను రెచ్చగొట్టి మీరు భూములు ఇవ్వద్దు, మేము ల్యాండ్ పూలింగ్ కింద భూమి తీసుకుని రాజధాని నిర్మాణం చేస్తుంటే మీరు భూములు ఇవ్వటానికి వీల్లేదు. పోలవరం నిర్మాణం కింద రైతులు కాలువ తవ్వటానికి భూమి ఇస్తుంటే మీరు భూమి ఇవ్వటానికి వీల్లేదు. అలాగే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు కావాల్సి వస్తే రైతులు భూముడుతుంటే భూములు ఇవ్వటానికి వీల్లేదు. అలాగే మచిలీపట్నంలో పోర్ట్ నిర్మాణానికి వస్తే మీరు భూములు లాక్కుంటానికి వీల్లేదు. ఇవాళ 5,225 ఎకరాల్లో పోర్టు కట్టాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. టెండర్ పిలిచింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 10 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన ఉంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన. 3 ముఖ్యమంత్రులు మారారు, ఎవరు కూడా భూసేకరణ చేయలేకపోయారా? వాళ్ళ అసమర్థులు. ఇవాళ వాళ్ళు అనే అధికారం వాళ్ళకి ఎక్కడిది? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, 3 ముఖ్యమంత్రులు మారారు. రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోసియ్య. ఎంతమంది మారినా కూడా మీరేం పూర్తి చేయలేకపోయారు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి. ఇవాళ మేము 5 సంవత్సరాలు పూర్తి కాకముందే మేము ఇవాళ భూసేకరణ చేసాం, దానికి నిధులు కేటాయించాం. మీరు చాలా తక్కువ డబ్బులు కేటాయించలేపారు. మీరు ఇవాళ ఆలస్యం అంతా ఇవాళ రైతులను రెచ్చగొట్టి రైతులను మాకు కలిసి రాకుండా, రైతులు కనుక కలిసి వచ్చి ఉంటే మేము ఎప్పుడో పోర్టు నిర్మాణం చేసాము. ఇది కేవలం ప్రతిపక్షాల యొక్క వైఫల్యం. వాళ్ళు వచ్చి మాకు అడ్డు తగలటం వల్ల, రైతులను రెచ్చగొడటం వల్ల మాకు ఈ పని జాప్యమైన మాట రైతు. అప్పుడు మేము పూలింగ్ చేయలేకపోయాం కాబట్టి డబ్బు తీసుకొచ్చి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూడా చంద్రబాబు నాయుడు గారు డబ్బు ఇచ్చారు. ఆ డబ్బుతో మేము ఇవాళ రోజున పోర్టు భూములు కొనుగోలు చేసి పనులు ప్రారంభించగలిగాం.
ఓకే, మరి మీరు కంకటావ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. మరి దత్తత తీసుకున్నా కూడా దానికి ఏమీ చేయలేదు అంటున్నారు. ఇప్పుడు దత్తత గ్రామాన్ని రోడ్లు సదుపాయాలు కలగజేయటం, డ్రైన్ సదుపాయాలు కలగజేయటం, ఎలక్ట్రిఫికేషన్ సదుపాయం కలగజేయటం, స్వచ్ఛత కలగజేయటం అనేది నా రెస్పాన్సిబిలిటీ. ఇవాళ రోజున అనేక ప్రతిపాదనలు నేను కేంద్రానికి పంపించాను. ఇవాళ ఎంపీని దత్తత తీసుకోమన్నారు, కానీ నేను అప్పచెప్పిన పనులు కూడా వాళ్ళు సహకరించాలి కదా. ఇవాళ కేంద్ర తరపున ఇవాళ రోజున వాళ్ళు ఏమి సహకరించకుండా నా ఒక్కడి వల్ల ఏమవుతుంది? నేను నా శక్తి కొద్దీ కంకటా గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలని కలగజేశాను. వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టించాం, వాళ్ళకి మిషన్ కుట్లు ఇచ్చాం, వాళ్ళు స్వశక్తి మీద ఆధారపడేలాగా వాళ్ళందరూ కూడా సదుపాయాలు కలగజేసాం, రోడ్లన్నీ వేయించాం, మేము ఏమైతే ప్రతిపాదనలు పెట్టినామో అవన్నీ చేయించాం. మరి గుడివాడ అంటే రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు కొంచెం ప్రత్యేకత ఉంటుంది. మరి ఏంటి సార్ అక్కడ ఎలా ఉండబోతుంది అంటారు? గుడివాడ తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది, దాంట్లో ఏ రకమైన డౌట్ లేదు. తప్పనిసరిగా గుడివాడ స్థానం కైవసం చేసుకుంటాం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పనితీరు, సంక్షేమ పథకాల అమలు, ఇవాళ పేదవారి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. ఇవాళ 200 రూపాయల పెన్షన్ ఇవాళ 2000 రూపాయలు చేసింది, 10 టైమ్స్ పెంచింది. ఇవాళ రోజున వికలాంగుల పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, ఇవాళ విద్యార్థులు నిరుద్యోగ వృత్తి కానీ, ఇవాళ రోజున పసుపు కుంకుమ కానీ, కేవలం పేదవారి సంక్షేమం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పేదవారు ఆనందంగా బతకాలి, వాళ్ళు ఆకలితో ఇబ్బంది పడకూడదని చెప్పి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమ పథకాలు హామీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. పేద ప్రజలంతా కూడా మాతోనే ఉన్నారు. ఇవాళ పేదల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది, పేదల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం. ఇవాళ పేదవారంతా కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవారి గురించి ఆలోచన అనేది మొదలైంది. ఇవాళ రోజున రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదల సంక్షేమం కూడా ముఖ్యం. తల్లి గర్భవతి అయిన కాడి నుంచి బిడ్డ పుట్టి మరణించే వరకు కూడా ప్రతి దశలో కూడా సహకారం. ఇవాళ వైద్యం ఎంత గొప్పగా సీఎం సహాయ నిధి ఇస్తున్నారంటే, ఎవరు వైద్యంతో అర్హత లేని వాళ్ళు వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడతా ఉంటే సీఎం సహాయ నిధి నుంచి ఆయనకు ఆర్థిక సహకారం ఉంటుంది. అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ రావాలని, అభివృద్ధి ఆగకూడదని చెప్పి ప్రజలంతా కోరుకున్నారు. గుడివాడ కూడా అందులో ఒక భాగమే. ఓకే, మరి కొంతమంది మీ కుమారుడిని పడన నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలి అనుకుంటున్నారట. నా కొడుకులకి ఇంకా రాజకీయంగా ఇంట్రెస్ట్ ఏం కలగల, వాళ్ళకి పాలిటిక్స్లోకి లేరు, వాళ్ళేం ఇంట్రెస్ట్గా లేరు. మరి కొల్లు రవీంద్ర, కాగిత వెంకట్రావుతో మీకు విభేదాలు బాగా ఉన్నట్టున్నాయి. మరి అవి పార్టీకి నష్టం కావా మరి అని ఒకళ్ళు అడిగారు. తెలుగుదేశం పార్టీకి నా 7 ఎమ్మెల్యేలకి నేను ఒక అన్న లాంటివాడిని, ఒక ఫాదర్ లాంటివాడిని. వాళ్ళందరినీ కూడా నా సొంత అన్నదమ్ముల్లాగా, నా సొంత పిల్లల్లాగా నేను చూసుకుంటాను. నా ఎంపీ నిధులు కాగిత వెంకటరావు గారికి కానీ, కొల్లు రవీంద్రకు కానీ నాకు సంవత్సరానికి 5 కోట్లు వస్తాయి. నియోజకవర్గానికి 70 లక్షలు వస్తాయి. ప్రతి సంవత్సరం 70 లక్షలు వస్తాయి. 5 సంవత్సరాల మీద 3.5 కోట్లు వస్తాయి. 3.5 కోట్లు వాళ్ళ చేతికి ఇచ్చేస్తారు. అంటే సంక్షేమ పథకాల గురించి ప్రతిపాదనలు వాళ్ళే ఇస్తారు, డబ్బులు నేను ఇస్తాను, కానీ ఎక్కడ ఏమి అవసరం అనే దాని గురించి ప్రజాభిప్రాయం తెలుసుకొని వాళ్ళంత ఇస్తారు. ఇవాళ వాళ్ళు పూర్తిగా నన్ను నమ్ముతారు, నాతోనే ఉంటారు. వాళ్ళకి నాకు ఏ రకమైన విభేదాలు లేవు. వాళ్ళు నేను లేకపోతే వాళ్ళు చాలా ఒక ఉండి తీరాలి, వాళ్ళు కూడా వెన్నంటే ఎప్పుడు ఉండాలనే కోరుకుంటారు. వాళ్ళకి నాకు ఏ రకమైన గ్యాప్ లేదు. మరి పెడన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి తెర వెనక మీరే చేయించారు అన్న ప్రతిపాదనకి ఏమంటారు? నాకేంటి అవసరం? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, నేను జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడిని, చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ అధ్యక్షుడైతే నేను ఉపాధ్యక్షుడిని. పార్టీలో కీలకమైన స్థానం నాది. నేను 2 సార్లు ఎంపీగా ఉన్నాను. తెలుగుదేశం బలపడటం కోసం, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం కోసం నేను నా వంతు
పూర్తి సహకారాన్ని అందించి నాకు శక్తి వంచన లేకుండా రక్త మాంసాలు దారపోస్తాను నేను, నా చెమట అన్నీ కూడా. ఇవాళ రోజున ఒక అమ్మాయి అమ్ముడిపోయింది, ఆ అమ్మాయిని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొని ఇవాళ రోజున మనుషులను పశువుల్లాగా కొనటం అనేది వైఎస్ఆర్ పార్టీకి అలవాటే. ఆపరేషన్ ఆకర్ష రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అలాగే ఒక అమ్మాయిని వీళ్ళు కొనుక్కుని మున్సిపాలిటీని హస్తగతం చేసుకున్నారు. అందులో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారు. అది వాడు నేను ఇందులో నా పాత్ర ఏం లేదు. మరి ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో కాపులు కూడా ఎక్కువే కదా సార్, మరి ఇక్కడ జనసేన ప్రభావం ఎలా ఉంటుందంటారు? అంటే 2014 ఎలక్షన్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాపు ఓట్ బ్యాంకు మొత్తం తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ తర్వాత జరిగిన ఎలక్షన్స్లో కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు నాయుడు గారు సమర్థత కలిగిన నాయకుడని, ఆయన హయాంలో అయితేనే ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కాపు కులం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారితోనే నడిచారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కాపు సంక్షేమం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు కూడా కాపుల్లో ఉన్న పేదవారి గురించి ఎవరు ఆలోచించాల, కాపు రిజర్వేషన్ల గురించి కూడా ఎవరు ఆలోచించాల. ఇవాళ ఆయన రిజర్వేషన్లు ఇస్తానని హామీ ఇవ్వటం జరిగింది. అలాగే కాపుల్లో ఉన్న పేదవారికి సంక్షేమ పథకాలు, అంటే పేద విద్యార్థులు చదువుకునే అవకాశం, ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం, కాపు కార్పొరేషన్ పెట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, దానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చి దానికి ఒక చైర్మన్ పెట్టి దానికి ఒక బాడీని ఇచ్చి ఇవాళ కాపు కార్పొరేషన్ అనేది పెట్టి ఫస్ట్ కాపు కులంలో ఉన్న పేదవారిని ఆదుకున్నది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రిజర్వేషన్లు కూడా తీర్మానం చేసి పంపించేసాం. ఇవాళ రోజున 5% రిజర్వేషను చంద్రబాబు నాయుడు గారు కాపులకు ఇస్తామని చెప్పారు. అన్నమాట ప్రకారంగా సిఫార్సు చేయడం జరిగింది. అలాగే కాపు కార్పొరేషన్కి కూడా ఆయన నిధులు చక్కగా ఇచ్చి చాలామంది కాపులకి విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం, ముఖ్యంగా పేదవారికి. ఇవాళ అన్ని కులాల్లో కూడా పేదవారు ఉంటారు. గతంలో కొన్ని ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ పెట్టి ఊరుకునేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణులు అయితే ఇంకా చాలామంది పేదవారు ఉంటారు, బ్రాహ్మణ్ కార్పొరేషన్ పెట్టారు, అలాగే కాపు కార్పొరేషన్ పెట్టారు. ఇవాళ కాపులు వాళ్ళ సంక్షేమం గురించి ఎవరైతే ఆలోచిస్తారో, వాళ్ళ సంక్షేమం గురించి ఎవరైతే పాటుపడుతున్నారో, వాళ్ళ సంక్షేమం కోసం నిజంగా ఎవరైతే నిధులు కేటాయిస్తారో వాళ్ళని తప్పనిసరిగా ప్రేమిస్తారు, గౌరవిస్తారు. ఇవాళ కాపులు మాతో అధిక సంఖ్యాకులు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. ఓకే, ధర్మ పోరాట దీక్షలు పెడుతున్నారు, అసలు దానివల్ల ఉపయోగం ఏంటో చెప్పండి. ఏదో మేము కష్టపడుతున్నాం కానీ మోడీ మాకు రాజకీయంగా ఏమీ ఉపయోగం లేదు, ఏదో మైలేజ్ కోసం అన్నట్టుగా మీరు దీక్షలు చేస్తున్నారా? ఇప్పుడు మీరు చెప్పండి, ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఇవాళ రోజున మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది. విభజన హామీలు ఏమీ అమలు చేయట్లా. అమలు చేయనప్పుడు కేంద్రం పైన పోరాడాలి. కనీసం ఈ సమస్యని ప్రజల దృష్టికి, ప్రధాన రాజకీయ పార్టీల దృష్టికి, ప్రపంచం దృష్టికి, ఈ ఒక రాష్ట్రం అనేది ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్, దాన్ని అశాస్త్రీయంగా విభజించారు. విభజన వల్ల రాష్ట్రం నష్టపోయింది. నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి విభజన హామీలు కొన్ని ఇచ్చారు, ఈ హామీలు అమలు చేయలేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ పోరాడుతూ ఉంది. దాన్ని ధర్మ పోరాటం. మేము పోరాడేది అధర్మ పోరాటం కాదు, మాకు రావాల్సిన హక్కుల గురించి మేము పోరాటం చేస్తాం. ఇది ప్రపంచానికి తెలియజెప్పేందుకే. ఇటువంటి ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చా, ఉండకూడదా, ఇటువంటి ప్రధాని అధికారంలో ఉండొచ్చా, ఉండకూడదా అని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మాదే. ఈ ధర్మ పోరాటం ద్వారా ప్రపంచానికి తెలిసింది వీళ్ళు ఎందుకు ఈ పోరాటాలు చేస్తారు. ప్రతి జిల్లాలో చేశాం, ప్రతి జిల్లాలో చేసి ప్రతి జిల్లాలో ఉన్న ప్రజలందరి దృష్టికి, మీడియా ద్వారా ప్రపంచం దృష్టికి, భారతదేశం దృష్టికి, మొత్తం అందరికీ ఇవాళ మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్నట్టు అన్యాయం, మనం పడే బాధ, మన ఆత్మక్షోభ, అవన్నీ కూడా ధర్మ పోరాటం ద్వారా మేము ప్రపంచానికి తెలియపరిచాం. అది రాబోయే ఎన్నికలు దాని ప్రభావం ఉంటుంది. మరి మొన్న ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షకి గవర్నమెంట్ సొమ్ము ఖర్చు పెట్టారని ఒక ప్రసార మాధ్యమం ప్రూఫ్స్ కూడా రిలీజ్ చేసింది. మరేంటి అది అసలు నిజమేనా? ప్రతిపక్షాల దుష్ప్రచారం. ఇవాళ ప్రతిపక్షాలు మమ్మల్ని విమర్శించడమే పని, మేము ఏం చేసినా కూడా విమర్శించడమే పని. పట్టిసీమ పెడతామంటే వద్దంటారు, మచిలీపట్నంలో పోర్టు కడతామంటే భూములు వద్దంటారు. ఇవాళ రోజు ఇవాళ ఢిల్లీలో మేము చేసే పోరాటానికి కలిసి రాకుండా
ఇవాళ నేను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని అడుగుతున్నాను. మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర విభజన హామీల కోసం మేము పోరాడుతున్నాం. పార్లమెంట్లో పోరాడుతున్నాం, బయట పోరాడుతున్నాం. మీరు మన రాష్ట్ర ప్రజల కోసం మాతో కలిసి పోరాడాలి. మీరు మాతో పోరాడకుండా డబ్బులు ఖర్చు పెట్టారు, ఆ డబ్బులు ఖర్చు పెట్టారు, ఈ డబ్బులు ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెడతాం మేము? ఇవాళ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి అన్యాయం జరుగుతూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతూ ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వమే ఈ నిరసన ప్రదర్శన చేసేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఇవాళ వాళ్ళు హామీలు అమలు చేయకపోతే నష్టపోయేది రాష్ట్ర ప్రభుత్వమే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే పోరాడుతూ ఉంది, శాంతియుతంగా పోరాడుతూ ఉంది. దానికి గాను ఈ యొక్క చౌకబారు విమర్శలు మానుకోవాలి ప్రతిపక్షాలు కూడా. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఆలోచించాలి. ఇవాళ బీజేపీకి సపోర్ట్గా మీరు మాట్లాడితే రాష్ట్రానికి ఎంత ద్రోహం చేస్తున్నట్టు మీరు. ఇవాళ ప్రజలు ఏమనుకుంటున్నారు మీ గురించి? ఇవాళ పోరాడే మమ్మల్ని మీరు విమర్శిస్తూ ఉంటే మీరు మనంతా కలిసి నిలదీయాల్సింది బీజేపీ ప్రభుత్వాన్ని. మీరు మమ్మల్ని అవుతారేంటి? వెనక కూర్చొని మా కొంకిలు నరుగుతారేంటి? కలిసి వస్తే మాతో కలిసి రండి, లేదా తటస్థంగా కూర్చోండి. అందుకని మా మీద విమర్శలు చేయటం అనేది ప్రజలు హర్షించరు దాన్ని. మరి టీడీపీ ఎన్డీఏ నుండి బయటకు వచ్చాక ఏదో అద్భుతాలు జరిగిపోతాయి, మా దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి అన్నారు. కానీ ఏమీ జరగలేదు. చంద్రబాబు చరిష్మా అయిపోయిందా, లేక మోడీ మిమ్మల్ని లెక్క చేయడం లేదా? చంద్రబాబు చరిష్మా బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఒక తాటి మీద తీసుకొచ్చాడు. ఇవాళ ఒక్క బీజేపీ తప్ప మిగతా పార్టీలన్నీ కూడా మాతో ఉన్నాయి. చంద్రబాబు చరిష్మా అయిపోవటం ఏంటి? చంద్రబాబు చరిష్మా మొదలైంది. ఇవాళ వాళ్ళంతా కూడా చంద్రబాబుని ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కానీ ఆయన రాష్ట్రం మీద ఉన్న ఇంట్రెస్ట్తో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మోడీని ఢీ కొట్టే శక్తి ఒక చంద్రబాబు నాయుడికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు మోడీని ఢీ కొనే వరకు ఎవరూ కూడా సాహసించాల. ఫస్ట్ ఎదుర్కొన్నది చంద్రబాబు నాయుడు గారే. అప్పుడు వాళ్ళంతా వచ్చి మా బీజేపీ ఇతర పార్టీలను కూడా మా వెనకాల చేయాలి. ఇవాళ హీరో, తిరుగుబాటులో హీరో చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు చరిష్మా అయిపోవడం, చరిష్మా ఆయన అయ్యే చరిష్మా కాదు, ఉన్న కొద్దిగా పెరిగే చరిష్మానే. మరి ఒక పక్క చంద్రబాబు కాంగ్రెస్తో కలిసి ఫ్రంట్ ఏర్పాటు చేస్తుంటే, కేసీఆర్ ఏమో ఫెడరల్ ఫ్రంట్ అంటూ సీఎం మరియు మిగిలిన రాజకీయ నాయకుల్ని కలుస్తున్నారు. ఇంతకీ ఏ ఫ్రంట్ ముందుకు వెళ్తుంది, లేక ఇదంతా గందరగోళం సృష్టించడమేనా అని అడిగారు ఒకళ్ళు. గందరగోళం సృష్టించడమే. ఇవాళ రోజున మీకు ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నారు, మా రాష్ట్రం నష్టపోయేలాగా విభజించారు. మేమేం మీ మీద అసూయ పడతలా. మీరు రాష్ట్రం కావాలనుకున్నారు, మీరు మాతో కలిసి ఉండాలని కోరుకోలేదు, మీరు వేరే జీవించాలని కోరుకున్నారు. మీకు రాష్ట్ర విభజన మీ కోరిక మీకు తీరిపోయింది, మీ రాష్ట్రాన్ని మీరు పరిపాలించుకున్నారు. మా రాష్ట్ర విషయాల్లో మీరు ఎందుకు తలదూరుస్తున్నారు? ప్రతిపక్షాల దుష్ప్రచారం. పోయిన రాష్ట్రం మాది, కట్టుబట్టలతో మీకు రాజధాని వదిలేసాం. ఇవాళ హైదరాబాద్ లాంటి సిటీని ఎక్కువ ఆదాయం వచ్చే రెవెన్యూ వచ్చే హైదరాబాద్లో వదిలేసాం. ఇవాళ రోజున అన్నీ ఇవాళ రెవెన్యూ డెఫిసిట్లో ఉన్నాం, మేము రెవెన్యూ లోట్లో ఉన్నాం. మీరు రెవెన్యూ బ్రహ్మాండమైన రెవెన్యూ మీకు ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీ మీద మేము అసూయ పడతలా, మీరు అసూయ పడుతున్నారు. మీరు ఎందుకు అసూయ పడతారు మాకు అర్థం కాదు. ఇవాళ మనంతా తెలుగు మాట్లాడేవాళ్ళం, అన్నదమ్ముల్లో కలిసి ఉన్నవాళ్ళం. అన్నదమ్ములు విడిపోయినంత మాత్రాన ఒకరి మీద ఒకళ్ళు అసూయ పడాలని, కొట్టుకు సావాలని రూల్ లేదు. ఇవాళ చాలామంది అన్నదమ్ములు విడిపోతూ ఉంటారు, విడిపోయి కూడా ప్రేమగా ఉంటారు. నా తమ్ముడు బాగుండాలని అన్న అనుకుంటాడు, అన్న బాగుండాలని తమ్ముడు అనుకుంటారు. అలాంటి మనస్తత్వం మరి కేసీఆర్ గారికి భగవంతుడు ఇవ్వాలి. ఎందుకంటే విభజించబడటం వల్ల మేము నష్టపోయాం, మీకు అందరికీ తెలుసు ఆ విషయం. ఇవాళ మా దగ్గర అన్ని రెవెన్యూ డెఫిసిట్లో ఉన్నాం, ఆర్థిక లోటులో ఉన్నాం. మీకు అన్ని ఆర్థిక పరంగా చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. ఇవాళ అటువంటి వాళ్ళు మా మీద జాలి పడాలి తప్ప మమ్మల్ని మీరు ఇబ్బంది ఇతర బీజేపీతో కలిసి వైఎస్ఆర్తో కలిసి ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటే ఇప్పుడు కేసీఆర్ గారు మీరు ఎక్కడోళ్ళు? మీరంతా తెలుగుదేశంలో పుట్టి పెరిగిన వాళ్ళే కదా. ఇవాళ మీ దగ్గర ఉన్న ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ తెలుగుదేశం వాళ్ళే. ఇవాళ తెలుగుదేశం పార్టీలో వానమాలు నేర్చుకుని ఇవాళ రోజు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు. మీరు తెలుగుదేశం పార్టీ మీద మీకు అంత కక్ష కూడదు. తెలుగుదేశం అనేది మీ మాతృ సంస్థ. మీరు వైఎస్ఆర్ పార్టీతో కలవటమే అశాస్త్రీయం, అది అసలు ఆడుగా ఉంది. మీరు మా మీద అంత కక్ష పడటం, నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం మీద పగబడటం అనేది కరెక్ట్ కాదు. ఓకే, మరి విశాఖ రైల్వే జోన్ ఎవరి వల్ల వచ్చింది? మీరేమో మీ వల్ల వచ్చింది అంటున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో మా వల్లే జోన్ వచ్చింది అంటున్నారు, బీజేపీ ఏమో మేమే లంచం అంటున్నారు. ఇన్ని విషయాలు ఎలా? విభజన హామీల కోసం నిరంతర పోరాటం చేసేది తెలుగుదేశం పార్టీ. విభజన హామీల కోసం మంత్రి పదవులను వదిలిపెట్టుకుని
ఇవాళ మీతో మిత్రపక్షం నుంచి బయటకు వచ్చింది తెలుగుదేశం పార్టీ. నీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టింది తెలుగుదేశం పార్టీ. విభజన హామీల కోసం నిరంతర పోరాటం చేసి ధర్మ పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఏవి సాధించినా కూడా అది తెలుగుదేశం పార్టీ వల్ల తప్ప కొమ్మొక్క పార్టీలు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొమ్మొక్క వాళ్ళతో వాళ్ళు సాధిస్తారు. ఇవాళ పోరాడి సాధించుకున్నది. ఇవాళ రోజున ఆంధ్రాకి కనుక న్యాయం చేయకపోతే పూర్తిగా అడ్రస్ గల్లంత అయిపోద్ది బీజేపీది. మళ్ళీ ఆంధ్రాకి ఏదో చేసామని ఒక మంచి పేరు సంపాదించుకోవడం కోసం చేస్తున్నారు. అందులో కూడా చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు వాల్టేర్ డివిజన్లో కూడా వాల్టేర్లో వచ్చే ఆదాయాన్ని ఒడిస్తాకి ఇవ్వటం అంటే ఆంధ్రాకి అన్యాయం చేయటమే. ఇవాళ రోజున ప్రేమ నటిస్తూ అపకారం చేస్తున్నారు. ఇవాళ దాన్ని కూడా మేము ఆమోదించట్లా. ఇంకా అందులో కూడా రెక్టిఫికేషన్ జరగాలి. ఏమి సాధించినా కూడా అది తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ కోసం చేసే నిరంతర పోరాటం ఫలితం. ఓకే, మరి మీరు ఇక్కడ సాధిస్తే ఆదాయంలో సింహభాగం వచ్చే వాల్తేరు డివిజన్ని ఎందుకు సాధించలేకపోయారు? ఇచ్చిన దాంతో సంతృప్తి చెందారా లేక ఇంకా పోరాటం చేయలేకపోతున్నారా? ఇచ్చిన దాంతో సంతృప్తి చెందలేదు. సింహభాగం పోయిందనే బాధలో ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క రైల్వే డివిజన్ని రైల్వే జోన్ని మేము పూర్తిగా అంగీకరించట్లేదు. దాన్ని మళ్ళీ మార్పులు చేయాలా, మా వాల్తేరు వచ్చే ఆదాయాన్ని మాకు ఇవ్వాలి. ఓకే, ఇంకా పోరాటం కంటిన్యూ చేస్తాం. ఓకే అండి, మరి ఇంకొకరు అడుగుతున్నారు, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తెస్తున్నాం అని అంటున్నారు. మరి ఇంకెప్పుడు అసలు స్పెషల్ స్టేటస్ తెచ్చేది? ఇవ్వవలసింది కేంద్ర ప్రభుత్వం. పోరాటం మా చేతిలో ఉంటుంది, కానీ ఇవ్వవలసింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి. ఎందుకంటే వాళ్ళు విభజన బిల్లులో పెట్టారు, మెజారిటీ ఉంది. ఇవాళ ఏం కావాలి? ఇప్పుడు మన భారత రాజ్యాంగాన్ని అనేకసార్లు సవరించుకున్నాం. మనకు మెజారిటీ ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించుకోవచ్చు. ఇవాళ పార్లమెంట్లో బిల్లు పెడితే కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది. ఈ విభజన మనం దీన్ని ప్రత్యేక హోదాని పెట్టడం పోరాటం మా చేతిలో ఉంది, కానీ ఇవ్వవలసింది కేంద్ర ప్రభుత్వం. అన్యాయం చేసేది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే సమర్థించడానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు రెడీగా ఉన్నాయి. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా మనం ద్రోహం చేస్తున్నారు. ఓకే, మరి ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంటే బాగుంటుందా, కాంగ్రెస్ అధికారంలో ఉంటే బాగుంటుందా? ఎక్కడ రేపు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. వస్తేనే చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. మనకి ఫస్ట్ పోలవరం, తర్వాత రాజధాని, తర్వాత మంచి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధి, అన్ని మౌలిక సదుపాయాలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 స్టేట్గా, ఇండియాలో నెంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దాలనేది, అద్భుతమైన రాజధాని, ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేలాగా అద్భుతమైన రాజధాని నిర్మించాలనేది ఆయన కోరిక. దానికి రైతుల సహకారం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ అధికారంలోకి రావాలి. ఆయన వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఇవాళ రోజున మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ ఇతర కోరికలు కానీ కావాలంటే మనతో కలిసి ఉండే ఫ్రంట్ అధికారంలోకి వస్తేనే మన కోరికలు తీరుతాయి. ఓకే, మరి ఇక్కడ టూరిజం పరంగా అభివృద్ధి చేయడానికి చాలా ఉంది. మచిలీపట్నంలో మంగినపూడి బీచ్ దగ్గర నుంచి చాలా ఉంది. మరి ఎందుకు టూరిజం పరంగా అంతగా అభివృద్ధి చెందట్లేదు? మీరు మచిలీపట్నం బీచ్కి ఈ మధ్యకాలంలో మీరు వెళ్ళినట్లేరు. మచిలీపట్నం నుంచి బీచ్ వరకు కూడా 4 లేన్ రోడ్డు నిర్మాణం చేస్తున్నాం, బీచ్ని అభివృద్ధి చేయాలని. ఇవాళ మన బీచ్ రాజధానికి దగ్గరలో ఉన్న బీచ్ మచిలీపట్నం బీచ్. కృష్ణానది మీదుగా వస్తే కృష్ణానది అందాలు చూసుకుంటూ, బీచ్ అందాలు చూసుకుంటూ ఇవాళ 1 అవర్లో రిలాక్స్ అవ్వడానికి మచిలీపట్నం బీచ్కి రావాలి. ఇవాళ చాలా పెద్ద ఎత్తున టూరిజం డెవలప్ కాబోతూ ఉంది. మచిలీపట్నం బీచ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 ఆహ్లాదకరమైన ప్రదేశం, టూరిజం ప్రాంతంగా డెవలప్ కాబోతూ ఉంది. ఓకే సార్, మళ్ళీ రేపు వచ్చే ఎన్నికల్లో మీరు అధికారంలోకి రావాలని, ఈ ప్రాంత ప్రజలకు మంచి చేయాలని మా సోషల్ పోస్ట్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.